అయితే చూస్తున్నారు కదా! ఈ వీడియో చాలా ట్రెండింగ్ అయితుంది. మన సబ్‌స్క్రైబర్ కూడా పంపారు ఇలాంటి వీడియో చేయమని. నాకు చాలా బాగా వచ్చింది ఈ వీడియో. చాలా బాగా నచ్చింది కూడా. అలాగే మీ ఫోటో అయితే క్రియేట్ చేసుకొని చాలా సింపుల్‌గా అయితే ఉంటది. వన్ క్లిక్‌లో అయితే మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. పెద్దగా ప్రాసెస్ అయితే ఉండదు. మీరు ముందుగా డెమో చూసిండి. డెమో చూసిన తర్వాత వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. అలా నువ్వు ఉంటగా పలాకి నేను వెంటరాను. ఫ్రెండ్స్, మీరు వీడియో చూసారు కదా! మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ డెఫినెట్‌గా అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. మీరు సపోర్ట్ ఇస్తే నేను నెక్స్ట్ టైం చేయడానికి చాలా ఒక సపోర్ట్ అయితే వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అర్థం చేసుకోండి కొంచెం. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే ఎందుకంటే నేను ఇచ్చే వీడియో మీకు ఒక మోనిటేషన్ అయితే వస్తుంది. అలాగే మీరు ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో వెళ్ళి ఒకసారి చూడండి. ఫుల్ వీడియోతో ఫుల్ సాంగ్‌తో చాలా బాగుంటుంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒకే ఇమేజ్‌లో ఇక్కడ నేను వచ్చేసి గిబ్లీ స్టైల్ ఫోటోస్ అయితే పెట్టాను. సంథింగ్ మీరు సిస్టర్ అని కావచ్చు, లేకుంటే లవర్ సంథింగ్ ఏదైనా కావచ్చు. అది మీకు నచ్చింది ఏదైనా పెట్టుకుంటే నో ప్రాబ్లం. ఒకటే ఇమేజ్ అది కూడా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో పెట్టుకుంటే చాలా బాగుంటుంది వీడియో. అండ్ ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి అలర్ట్ మెషిన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3D అయితే ఉంటుంది కదా! ఇక్కడ ఏం లేదు. ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ మీకు ఫాంట్ ఉంది కదా! మిస్సింగ్ ఫాంట్ ఏమంటే కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మీరు ఫాంట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫాంట్స్ ఎలా యాడ్ తెలియకపోతే నేను హైలైట్లో 2 మినిట్స్ టైం ఉంటే అక్కడ వెళ్ళి చూడండి. హైలైట్లో కొంచెం ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలని చెప్పాను. అలాగే ఫాంట్స్ కూడా ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే అలర్ట్ మెషిన్ ప్రాజెక్ట్ లింక్ ప్రతి ఒక్కటి ఇచ్చిండు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ స్టార్టింగ్ వచ్చి ఇక్కడ బాక్సింగ్ తీసి తర్వాత కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకు ఇక్కడ ఈ రీతి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఫాంట్ అయింది కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ముందు చూస్తుంటే ఫాంటు తర్వాత ఇక్కడ ఇమేజ్ అంటే బ్యాక్గ్రౌండ్ ట్రిమ్ చేసిన ఏదైనా ఒక ఇమేజ్ యాడ్ చేసుకొని ఏం లేదు ఇక్కడ ఒక ఇమేజ్ కదా ఆ ఇమేజ్ తీసి తర్వాత కలర్ ఫీల్డ్ ఎక్కి మీడియం ఎక్కి అండ్ మీకు ఏ ఫోటో ఇచ్చినా ఆ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఏదైనా ఫోటో సంథింగ్ ఏదైనా కావచ్చు తర్వాత పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకుని ఇలా మీకు ఫోటో అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఏం లేదు, ఓన్లీ రీప్లేస్ పెట్టుకుంటే చాలు మీ వన్ క్లిక్లో అయితే అయిపోతుంది మీ వీడియో ఆటోమేటిక్గా అయితే. అండ్ ఇక్కడ ఇక్కడ ఇంకో స్క్రోల్ తీసుకుంటే ఇక్కడ నా నేమ్ అయితే ఉంది. ఓకేనా, ఇక్కడ మీరు తీసుకుంటే ఇక్కడ నా నేమ్ అయితే ఉంది కదా సంథింగ్. ఇప్పుడు ఇది ఎవరి మీద ఎడిట్ చేసుకో వాళ్ళ ఒక నేమ్ అయితే యాడ్ చేసుకోండి, లేదంటే మీ పేరు యాడ్ చేసుకోండి. నా సంథింగ్ ఏదైనా ప్రాబ్లం ఇక్కడ నా నేమ్ అయితే యాడ్ చేసాను. ఆ నేమ్ రిమూవ్ చేసి మీ యొక్క నేమ్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇలా ఫాంట్స్ ప్రతి ఒక్క ఫాంట్స్ తర్వాత ఇమేజ్ యాడ్ చేసుకుంటే మీ వీడియో ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ లాస్ట్ వస్తుంది 21 సెకండ్స్ సాంగ్ అయితే ఉంటుంది. అండ్ మీకు నచ్చిన మీకు ఫొటోస్ అండ్ వీడియోస్ ఫాంట్స్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ మీద దాని మీద క్లిక్ చేసుకుని అండ్ మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేసుకుని మీకు సేవ్ గ్యాలరీకి అయితే వచ్చింది. అండ్ మన వీడియో వచ్చింది ఒక చిన్న లైక్ చేసుకుని నెక్స్ట్ వీడియో ముందుకోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.